అయినా జర ఫ్యాన్ పెంచాయి. దీని డేస్కి చెమటలు వస్తున్నాయి. మిలిటరీ హోటల్ వైబ్ అప్పుడే స్టార్ట్ అయింది. ఇప్పుడు దీన్ని చుంచి ఈ గ్రేవీలో ముంచి ఆశగా ఎదురు చూస్తున్న నా నోటికి అందిద్దాం. ఏంటది నెక్స్ట్? పులిహోర చికెన్. నెక్స్ట్ పులిహోర చికెన్ తిందాం. నేను ఇప్పటివరకు తినలే, ఫస్ట్ టైం తింటున్నా. బలముదూలు నమస్తే. ఎందరో తిండి పోతు అందరికీ మా వందనాలు. అందరిట్లో మంచిగా మేమైతే బిందాస్ ఉన్నాం, సేఫ్ ఉన్నాం, కిరాకున్నాం. మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నాం. చిచ్చా ఇవాళ బయట వాన ఖతర్నాకు పడుతుంది. వాన మూసురికి పానం అయితే వణుకుతుంది. ఇప్పుడు సిద్దిపేట పోతున్నాము. హైదరాబాద్ నుంచి ఒక 100 కిలోమీటర్లే ఉంటది. సిద్దిపేటలో ఒక మిలిటరీ హోటల్ ఉంది. మిలిటరీ హోటల్ పేరు కళింగపట్నం మిలిటరీ హోటల్. కళింగపట్నం అన్న పేరేంటనే ఏదో యుద్ధం వైపు ఏదో వచ్చినట్టు ఉంటది. ఫుడ్ ఖతర్నాకు ఉంటది. ఒక 3-4 నెలల కింద సిద్దిపేట దగ్గరలో ఒక ఫామ్ హౌస్ షూట్ చేయడానికి పోయినాము. ఆడ షూట్ చేసి లోకల్ సబ్స్క్రైబర్ అడిగిన, విశ్వ అని ఉన్నాడు ఒక ఆయన అడిగిన. మీరు ఇంతకుముందు వీడియోలో చూసి ఉంటారు ఆయన, సిద్దిపేట ఆయనని. కళింగపట్నం కొత్తగా ఓపెన్ అయింది, తినూరు అని చెప్పుండే. ఇది 3-4 నెలల కింద ముచ్చట. పోయి తిన్నాము. ఆ వెజ్ మీల్స్ కి ఆమ్లెట్ చెప్పుకున్నాము. అబ్బా ఎంత కమ్మ ఉన్నదంటే వేడి వేడి అన్నంలో నెయ్యి, కారం పొళ్ళు, పచ్చళ్ళు, పప్పు. ఆహా, ఆ రోజు ఇరగమరగ తిని వచ్చినాము. ఇప్పుడు ఆ కళింగపట్నంలో ఆ రోజు నాన్ వెజ్ తినలే కాబట్టి ఈ రోజు నాన్ వెజ్ ఐటమ్స్ తిందామని పోతున్నాము. బగారా, మటన్, చికెన్, పూరీలు, మస్తు ఐటమ్లు ఉన్నాయి. బయట వానట్లే ఉంది, ఆ వానకు తగ్గ ఐటమ్లు అన్ని ఉన్నాయి ఆడ. సిద్దిపేటలో మిలిటరీ హోటల్ ఓపెన్ అయిందని మీకు అసలు ఎంతమందికి తెలుసు? తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే మాకు తెలియదు అని చెప్పు, తెలిసిన వాళ్ళు ఉంటే మేము ఆల్రెడీ తిన్నామని చెప్పూరి. కళింగపట్నం మిలిటరీ హోటల్లో కలుద్దాం. చలో సిద్దిపేట. తిప్పడు సిద్దిపేటకు వచ్చినాం బ్రో. ఇదే కళింగపట్నం. కళింగపట్నానికి రీచ్ అయిపోయినాం. సిద్దిపేటకి ఎంటర్ అయినాము. సిద్దిపేట ఆ పక్క నుంచి అంటే సర్వీస్ రోడ్లో సిద్దిపేట ఊర్లోకి వస్తాం కదా, ఫ్లైఓవర్ ఎక్కకుండా. అట్లా రాగానే స్ట్రైట్ ఫస్ట్ రాగానే ఈ సర్కిల్ వస్తాయి. ఇట్లాంటి సర్కిల్ సిద్దిపేటలో మస్తుంటాయి. బ్లాక్ ఆఫీసా? ఇది బ్లాక్ ఆఫీస్ అంటారంట. ఫస్ట్ సర్కిల్ ఆ సర్కిల్కి ముందే ఉంటుంది లెఫ్ట్ కళింగపట్నం మిలిటరీ హోటల్. ఇటు పార్కింగ్ ఉంది, ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు, ఈ పక్కకు పార్క్ చేసుకోవచ్చు. వైబ్ మాత్రం మస్తు ఉంటుంది. ఇట్లా తాటి వేసి ఉంటారు, తాటి మట్టలు, తాటివా కొబ్బరివేమో. ఫస్ట్ ఎంట్రీ అదిరిపోతుంది. శ్రీనివాస కళ్యాణంది ఫోటో ఉంటుంది ఒకటి, పెద్ద ఫోటో. నాకు ఫస్ట్ టైం ఆ రోజు రాగానే ఇదే నాకు మస్తు నచ్చింది. ఇది చూడరు మస్తు ఉంది. బిర్యానీ బాగుంటుంది కానీ బగారా అంతకు మించి. కోడి పందేలది ఇదోటి పెట్టిరు. బాగా సీటింగ్ ఉంది. అంటే మనం ఎర్లీకి వచ్చాం, 12ంటికి వచ్చినాం కదా, ఇంకా తినుడు స్టార్ట్ కాలేదు. లోపల ఇది ఫ్యామిలీ సెక్షను. ఇక్కడ కూర్చొని తిన్నాం ఆ రోజు. కిచెన్లో పోయి అసలు ఏమేమి ఐటమ్స్ అవుతున్నాయి ఏంది చూద్దాం. హాయ్ బ్రో. బాగున్నారా అన్న? ఏమేమి ఉన్నాయి అన్న? వెజ్ వచ్చేసి అరిటాకు భోజనం నుంచి, నాన్ వెజ్ అయితే మాంసాహార భోజనం. దాంతోపాటు మన దగ్గర ఎక్కువ ఉండేది బగారాస్. కానీ బిర్యానీ బాగుంటుంది కానీ బగారా అంతకు మించి నా కాన్సెప్టే అది. చికెన్ బగారా, మటన్ బగారా నుంచి కీమా బగారా వరకు. కీమా బగారా, నల్లి బగారా, ప్రాన్స్ బగారా. బగారాకి నాన్ వెజ్ కాంబినేషన్స్ అన్ని నాన్ వెజ్ కాంబినేషన్, మేజర్గా నాన్ వెజ్ కాంబినేషన్స్ అన్ని ఉంటాయి. ఓకే, ఏమున్నాయి చూద్దాం. ఇది దేని స్టోర్? ఇది మీట్. మీట్. అచ్చా, ఏ రెస్టారెంట్లో కూడా ఇంత నిర్భయంగా ఇట్లా చూపించుడు చాలా తక్కువ. మీట్ స్టోరేజ్ ఏ రోజు ఆ రోజు లిమిట్గా తెచ్చుకుంటారంట. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా తెచ్చుకుంటారంట తప్పితే స్టోరేజ్ అన్న ముచ్చట ఉండదండి. ఇది బగారనా? బగారా పెద్ద డెక్షనే ఉంది బ్రో. కొట్టేసినావు బ్రో పాయింట్. బగారా ఎప్పుడైనా కానీ బాస్మతి రైస్తో చేసేది అసలు బగారా కాదు నా దృష్టిలో. తెలంగాణలో ఏడో కూడా వాళ్ళ ఇంట్లో చేసే బగారా బాస్మతి రైస్తో చేయరు. ఇఫ్ ఇన్కేస్ చేస్తే కనుక అది పులావ్ అవుతుంది. మేమైతే సన్నబియ్యంతోనే చేసుకుంటాం. ఈడ అదే. ఇది వచ్చేసి మనకు చికెన్ బగారా. ఓకే, సో చికెన్ బగారా, చికెన్ ఫ్రై. ఇది చికెన్ జాయింట్ బగారా ఫుల్. ఇది మటన్ బగారా. ఓ నల్లి. యా, ఇది ప్యూర్ అథెంటిక్ తెలంగాణ స్టైల్ చికెన్ కర్రీ. ఓకే, స్పూన్ తీసుకోండి సార్. కోడికూర. కోడికూర ప్యూర్ తెలంగాణ అథెంటిక్.
వెజ్కి వెజ్ యూటెన్సిల్స్ వాడతాం, నాన్ వెజ్కి నాన్ వెజ్ యూటెన్సిల్స్ వాడతాం. దేని గిన్నెలు దానికి సెపరేట్? సెపరేట్. ఇప్పుడు మీకు స్పూన్ కూడా ఇప్పుడు ఇది వెజ్ సంబంధించింది ఇది. ఓకే. సో ఇది వెజ్ ఇక్కడ. ఓకే. తాళి కౌంటర్ ఇది. ఇక్కడ తాళి అంతా అరేంజ్ చేసుకొని ఈ నుంచి తాళి ప్లేట్ సర్వ్ చేస్తుంటాం. రోటి పచ్చడి పకోడియా? ఆ పకోడీ స్వీట్. మామూలుగా మరి అప్పడం ఇస్తారా? మళ్ళీ అప్పడం ఉంటుంది. అప్పడం సపరేట్. యా, మీల్స్ అంటేనే అప్పడం, లేకపోతే అసలు మీల్సే కాదు. ఈ సమయం నాది, నా మౌనం మాట్లాడే సమయం, నా ఆరాటం అడుగులు వేసే తరుణం. కళింగపట్నంతో కాలానికి కళ్ళం వేస్తా, గెలిచి నిలుస్తా, నిలబడి నిరూపిస్తా. బ్రో ఇది ఇంత రాసిరు కదా, ఇందులో నాకు అర్థమైందంటే మీరు చాలా స్ట్రగుల్ చూసిరండి. షూర్. ఎందుకంటే నాది ఇప్పుడు కాదు, యాక్చువల్ నా ఇంటర్ అయిపోయినప్పటి నుంచి పక్కా రెస్టారెంట్ ఓపెన్ చేస్తా, హోటల్ ఓపెన్ చేస్తా అని. ఆ మధ్యలో జరిగిన ఇప్పుడు మల్టీ క్యూజిన్ రెస్టారెంట్స్ బాగున్నాయి. అవును. సో ఆ కాన్సెప్ట్ నాకు వద్దు, ప్రాపర్ ఫుడ్ అనేది మనకు కస్టమర్స్కి ఇవ్వాలి. కళింగపట్నం మిలిటరీ హోటల్ స్టార్ట్ చేసినప్పుడు 1-2 months మిస్టేక్ జరిగినాయి. ఏంటంటే కొంచెం ఫుడ్ కానీ ఫుడ్ సర్వింగ్, ఎందుకంటే నాకు నేర్చుకోవడానికి టైం పట్టింది. ఆ తప్పులలో నేను నేర్చుకుంటున్నాను. ఇంకా స్టిల్ తప్పులు చేస్తే నేర్చుకుంటున్నాను. ఇప్పటికే ఇంకా తప్పులు జరుగుతూనే ఉంటాయి. మీకు వచ్చినప్పుడు కానీ ఏదైనా తప్పులు జరిగినా కొంచెం మమ్మల్ని కన్సిడర్ చేసుకోండి, ఎందుకంటే తప్పు నుంచి మేము నేర్చుకుంటాం. అంతే కదా, ప్రతి తప్పు నుంచి నేర్చుకోనికి నాకు నచ్చింది ఇదే. ఎప్పుడైతే నేర్చుకుంటామో అప్పుడే గట్టిగా నిలబడతాం. దాని తర్వాత మీరు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏదో కంప్లైంట్ చెప్పినారట. దాని తర్వాత నుంచి మనము రివ్యూస్ అనేది స్టార్ట్ చేస్తాం. ఓకే. సో ఇందులో నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్స్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే సర్వీస్ చేసినప్పుడు స్టార్టింగ్ చేస్తాం. సర్వీస్ చేసినప్పుడు వెజ్ వాళ్ళకి వెజ్ అని అడగాలన్నా, నాన్ వెజ్ వాళ్ళకి ఏంటి అక్కడ. ఎందుకంటే ప్రతి ఒక్కరిని రెస్టారెంట్కి తీసుకొచ్చాం. సో నా ప్రాపర్ తాళీ కోసం వీళ్ళందరినీ నేను గివ్ సమ్ పబ్లిసిటీ, లెట్ సిద్దిపేట ఎంజాయ్ యువర్ డిషెస్. ఇప్పుడు తినుడు చురు చేద్దాం. ఇక అందులో నెగిటివ్ చూసినాం, పాజిటివ్ చూసినాం, మనం ఎట్లా ఫీల్ అవుతుంది అనేది చూద్దాం. నేను ఆల్రెడీ వెజ్ తిన్నా కాబట్టి సూపర్ గుడ్ ఉండే ఆ రోజు. మంచి ఆకలి మీద వచ్చినాము, ఖతర్నాక్ ఫుడ్ తినిపోయినాం ఆ రోజు. చలో, కళింగపట్నం మిలిటరీ హోటల్లో ఏమేమి తీసుకున్నామంటే స్టార్టర్ కింద చిట్టినాడు చికెన్ తీసుకున్నాము, 260 రూపీస్ దీని ప్రైస్. నెక్స్ట్ కోడి కూర చిట్టి గారె తీసుకున్నాము, ఒక 6 గారెలు వచ్చినాయి. ఈ గిన్నె నిండా కూర వచ్చింది, 280 రూపీస్ ఇది. నెక్స్ట్ ఒక 6 పూరీలు, దానికి కాంబినేషన్ కీమా ఇచ్చారు. కీమా నాకు తెలిసి 1/2 కిలోకి ఎక్కువ, 1/2 కిలోకి తక్కువ ఉంటుంది, గంత కీమా ఇచ్చారు. 360 రూపీస్ ఇది. పూరీలు ఖతర్నాక్ ఉన్నాయి. చిట్టినాడు చికెన్ తిందాము, 2 ముక్కలు చాలు. దీనికి కాంబినేషను మింట్ చట్నీ ఇచ్చారు. ఇది గుడ్డు లెక్కన ఉంది, ఫస్ట్ నేను చూసి గుడ్డు అనుకున్నా. మస్తు నాజుక్కుంది ముక్క. బోన్ పీస్లు అంటే నాకు మస్తు ఇష్టం చికెన్లో. చలో, కళింగపట్నం మిలిటరీ హోటల్లో చిట్టినాడు చికెన్ ఫస్ట్ బైట్ మీతో పాటు నేను. ముక్క మస్తు సాఫ్ట్ ఉంది, మసాలా ఘాటుగా లేదు, నాలుక మీదనే చిరుకారం తగులుతుంది. మింట్ చట్నీలు అద్దుకొని తిందాం. ఇది రెగ్యులర్గా ఏదైతే తందూరి స్టార్టర్లు ఉంటాయో దానికి ఇచ్చే మింట్ చట్నీ లెక్కలేదు. పెరుగుది, దాంతోపాటు మిరపకాయలది, పుదీనాది, మంచి కారం తెలుస్తుంది, ఫ్రెష్గా ఉంది. అయినా జర ఫ్యాన్ పెంచాయి. దీని టేస్ట్కి చెమటలు వస్తున్నాయి. ఫ్యాన్ వద్దనుకున్నా కానీ ఫ్యాన్ వేసుకోవాల్సి వస్తుంది. మిలిటరీ హోటల్ వైపు అప్పుడే స్టార్ట్ అయింది. ఇంకో 2 ముక్కలు తినబుద్ధి అవుతుంది, కానీ ఇక్కడ ఇంకా మస్తు ఐటెంలు ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ కోడికూర చిట్టుగారెకి పోదాము. ఇప్పుడు దీన్ని చుంచి ఈ గ్రేవీలో ముంచి ఆశగా ఎదురు చూస్తున్న నా నోటికి అందిద్దాం. కొత్త ఫ్లేవర్ చికెన్ తింటున్నా. కిచెన్ కూడా వీళ్ళు ఫుడ్ సేఫ్టీ అధికారులే కాదు, మీకు కూడా డైరెక్ట్ లోపల ఏం జరుగుతుందని మీరు ఎంట్రన్స్లోనే దర్వాజా ఇట్లా భారీగా తెరిచిపెట్టారు, కిచెన్లో ఏం జరుగుతుందో చూసుకోరే అని చెప్పేసి. లైట్గా ఘాటు తెలుస్తుంది. మటన్ కీమా పూరీని తిందాం. జీడిపప్పులు దండిగా వేసారు. ఇప్పుడు ఈ పూరిని పెద్ద ముక్క చుంచుకొని ఇంట్లోకి కీమా అంతా నోటి నిండా
ఫస్ట్ కీమా తలగలే ఇంకేంద్రా నైనా అసలు కీమా టేస్ట్ వస్తలేదు అనుకున్నా. నోట్లో నీళ్ళు వస్తున్నాయి ఇంకా. అదే మస్ట్ ట్రై కాంబినేషన్ ఇది. ఇద్దరిపోయింది కీమా. నెక్స్ట్ పులిహోర చికెన్ తిందాం. నేను ఇప్పటివరకు తినలే, ఫస్ట్ టైం తింటున్నా. 280 రూపీస్ దీని ప్రైజు. ఓ గరం గరం ఉన్నది. చాలు 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 చాలు. మస్తుగా అమ్మ. ఫస్ట్ టైం తింటాను ఈ కాంబినేషన్. ఓ పక్క చికెన్ మసాలా, ఇంకో పక్క దీని పులుపు. ఇండివిజువల్ చెప్పాలంటే పులిహోర అదిరిపోయింది, ఈ పక్కకు చికెన్ అదిరిపోయింది. నెక్స్ట్ అప్పటి నుంచి చెప్తున్నాం కదా బిర్యానీ బాగుంటుంది కానీ బగారా అంతకు మించి ఉంటుందని చెప్పేసి ఆ బగారా మాంసం వేపుడు 280 రూపీస్ ఇది. ఒకవేళ బగారా మటన్ కర్రీతో కావాలి అంటేనేమో 240 రూపీస్. ఒక్క ముక్కేజా చాలు రైస్ పెట్టి. బాగుంది. మటన్ ముక్క చూడు. ఫస్ట్ టైం వచ్చి తిన్నప్పుడు చికెన్ బాగాలేకుండే. ఈరోజు ఈవెన్ ఈ నాన్ వెజ్లను కాకుండా ఆ పూరీలు కానీ గారెలు కానీ ఎంత ముద్దు ఉన్నాయి. చేంజెస్ చేసుకుంటూ నేర్చుకుంటూ వచ్చి ఆ పర్ఫెక్షన్ వచ్చింది చూసిరా, చాలా బాగుంది. మీరు ప్లేట్ మీద ఈ బొమ్మలు కనిపిస్తున్నాయా, ఈ గోడ మీద చూడరు బొమ్మలు. ఈ బొమ్మలకు అర్థం ఉంది. ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇదంతా పెండ్లి బొమ్మలు. పెళ్ళిలో ఏమేమి పనులు అయితే ఆ పనులన్నీ అలా చూసుకుంటూ పోతే అక్కడ పెళ్లి కొడుకుంటాడు, అట్లా ముంగలు పోతే పెళ్లి కూతురు ఉంటుంది, అట్లా ముంగలు పోతే పెళ్ళి అవుతుంది. సో ఈ కల్చర్ని మొత్తం ఇట్లా చూపించుకుంటూ పోయారు ఆ బొమ్మల ద్వారా. మస్తు అనిపిస్తుంది. మీ పిల్లల్ని తీసుకొచ్చినా ఇంకెవరైనా తీసుకొచ్చినా కూడా అంబియన్స్ మంచిగా చూపించచ్చు, ఇది ఇట్లున్నది అని. ఇప్పుడు నల్లిబొక్కను గుంజుదాం. బలముదు సార్. దీనికి మటన్ కర్రీ కాంబినేషన్ కూడా ఉందని చెప్పిన కదా, ఆ కాంబినేషన్తో ట్రై చేద్దాం. రెండు బాగుంది. ఆ పెళ్ళిలో తింటున్న ఫీల్ ఉన్నది ఈ మటన్ చూస్తుంటే. బగారా ఈ మటన్ కూర అయితే అచ్చం పెళ్ళిలో తిన్నట్టే ఉంది. ఇట్లా ఓ పక్క చూస్తే ఆంధ్ర పెళ్లి భోజనం దొరుకుతుంది, ఇంకో పక్క చూస్తే తెలంగాణ పెళ్లి భోజనం దొరుకుతుంది. తెలంగాణది ఇప్పుడు ఆంధ్ర పెళ్లి భోజనం తిన్నాం. వెజ్ మీల్స్ ఉన్నాయి కదా అవి. రోడ్ పచ్చడి ఉంది, ఆలుగడ్డ దమ్ కర్రీ ఉంది, పులిహోర పకోడీ ఉంది, సేమియా ఉంది. దీన్నే ఇప్పుడు ఆల్రెడీ నేను అవన్నీ తిన్నా కాబట్టి నేను ఎక్కువ తినలేను అనే అనుకుంటున్నా. ఏం చేద్దామంటే కొంచెం దాని మీద కారం పొడి వేసుకుందాం. ఇంట్లో ఎల్లిపాయ పొట్టదంతా కనిపిస్తుంది. ఇది వేరే పులిహోర, ఇది లేమనా? లైట్గా తగులుతుంది, పులుపు ఎక్కువ లేదు. ఏంది ఎల్లిపాయ కారమా? మసాలా కారం. నాన్ వెజ్ తినే ఎంత తిన్నా కానీ దీనికి అమ్మదనమే వేరు. ఫస్ట్ ఈ పచ్చడి కాడ ఆ పొడికానే పడిపోతారు మీరు. పప్పులకు అప్పడం తిందాము. నా స్టైల్లో అప్పడం మీద పప్పు పెట్టుకొని తిందాం. ఈ అప్పడం పప్పు టేస్ట్ని జర డిస్టర్బ్ చేసింది. బాగుంది. కొంచెం అన్నం మజ్జిగ పులుసు చాలు.
₹150 వెజ్ మీల్స్. ఒకవేళ మీకు నాన్ వెజ్ మీల్స్ కావాలి అంటే 250 రూపీసు. చికెన్ వస్తుంది, మటన్ వస్తుంది, ఫిష్ వస్తుంది, ఈ 3 కూరలు వస్తాయి, దాంతోపాటు రైస్ వస్తుంది. మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 10:30 వరకు దొరుకుతుంది అంత ఫుడ్. అరిటాకుల అట్లా పెరుగన్నం కలుపుతుంటే ఆ ఫీల్ భలే ఉంటుంది. సిద్దిపేట ఫ్లైఓవర్ ఎక్కకుండా ఊర్లోకి ఎంటర్ అవుతామా, బ్లాక్ ఆఫీస్ చౌరస్తా దగ్గర అంటే ఒక సర్కిల్ వస్తుంది. ఫస్ట్ అటు నుంచి వస్తే ఆడనే లెఫ్ట్ ఉంటుంది, ఆ సర్కిల్కి ముందే మీకు బోర్డు కనిపిస్తుంటుంది కళింగపట్నం అని చెప్పేసి. లేదంటే గూగుల్ మ్యాప్స్ లొకేషన్ కింద డిస్క్రిప్షన్లో పెడతాం. సిద్దిపేట వాళ్ళు ఉన్న, కరీంనగర్ వాళ్ళు ఉన్న, కరీంనగర్ పోతున్న, సిరిసిల్ల వాళ్ళు ఉన్న ఖచ్చితంగా సిద్దిపేటకు వస్తే కళింగపట్నంలో ట్రై చేయండి. ఖతర్నాక్ ప్లేస్లో తిన్నామని మీరే 10 మందికి చెప్తారు, అంత బాగుంది ఫుడ్. ఇనిషియల్గా మేము తిన్నప్పటికీ ఇప్పటికీ టేస్ట్ మస్తు పెరిగిపోయింది. రోజు రోజుకి అది పెంచుకుంటూనే పోతున్నారు. మీరు వచ్చినప్పుడు ఏమన్నా ఇట్లాంటి ఏమైనా సజెషన్లు ఉన్నాయి, ఇట్లా కాదు ఇట్లా అని చెప్పినా కదా ఆ సజెషన్స్ తీసుకుంటారు, దాన్ని బట్టి ఇంకా బాగా చేస్తారు. ఇట్లాంటి మంచి మంచి వీడియోలు చేస్తూనే ఉంటాం, మీ నోట్లో ఊరులు ఊరిపిస్తూనే ఉంటాం. మీరేం చేయాలి, నచ్చిన పని చేయరి, హ్యాపీగా ఉండరు, ఉంటాం. అలా ఎందరో తిండి పోతుంది. అందరికీ బాగుందనాలి. బాయ్, లవ్ యూ చిచాస్.